Hello all, welcome back to our channel. So in this video, Usmania University degree students paper presentation ఎలా చేయాలి, what are the tips to take to get good marks అనేది ఈ వీడియోలో చెప్తాను. మీరు ఎంత మంచిగా చదివినా కూడా మీరు పేపర్ ప్రజెంటేషన్ మంచిగా చేయకపోతే మీ ఆన్సర్ని మీరు కరెక్ట్గా చూపించకపోతే పేపర్లో మీకు ఆఫ్ కోర్స్ మార్క్స్ అనేది తక్కువనే వస్తాయి. సో మీరు ఎట్లాంటి టిప్స్ అనేది మీరు పెట్టి పేపర్ రాయాలి, ఎలాంటి టిప్స్ పెట్టి అంటే వాట్ ఆర్ ద టిప్స్ యూ షుడ్ టేక్ టు గెట్ ఓ గ్రేడ్ అనేది కూడా నేను చెప్తాను. కొన్నిసార్లు పేపర్ ప్రజెంటేషన్ వల్ల మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓవర్గా చదవడం ఇన్ ద సెన్స్ మీకు సిలబస్ ఉన్నదే కొంచెం ఉంటుంది, అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువగా రివైజ్ చేసుకోనికి ఉండాలి. కానీ ఓవర్గా చదువుకుంటే మాత్రం మీరు ఒక ఆన్సర్ మీకు వచ్చు ఆన్సర్, బట్ ఒక ఆన్సర్ రాయబోయి ఇంకొక ఆన్సర్ రాసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో వాట్ యు నో, హౌ మచ్ యూ కెన్ లెర్న్, దట్ మచ్ ఓన్లీ యూ షుడ్ లెర్న్. ఎక్కువగా చదివేసి ఎక్కువగా అడిషనల్ క్వశ్చన్స్ అన్నీ ఎనఫ్. మీరు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది అని అంటే 9 o'clock ఎగ్జామ్ ఉందని అంటే 7 o'clock వరకు మీరు మీ రివిజన్ అనేది ఫినిష్ చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్ సెంటర్కి హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes బిఫోర్ యూ షుడ్ బీ దేర్. 45 minutes అక్కడ మీరు వెళ్ళి మీ హాల్ టికెట్ చెక్ చేసుకునే వరకు అయిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ దెన్ యూ స్టార్ట్ రీడింగ్ అగైన్. అంతేగాని మీరు ఓవర్ థింకింగ్ చేసేసి ఎక్కువగా అది ఇది చదివేస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour బిఫోర్ ఎగ్జామినేషన్ యూ జస్ట్ క్లోజ్ యువర్ బుక్స్ అంతే. మీరు కావాలంటే మీరు పర్ఫెక్ట్ అవ్వడానికి జస్ట్ ఒక 1-2 times రివైజ్ చేసుకోండి అంతే. రివైజ్ చేసుకుంటే మీరు ఉన్న ఆన్సర్స్ కూడా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆఫ్టర్ గెట్టింగ్ ద క్వశ్చన్ పేపర్, ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు అన్నీ చూసుకోండి. ఇప్పుడు సెక్షన్ ఏలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చు, అవుట్ ఆఫ్ 6 ఆర్ అవుట్ ఆఫ్ 10 హౌ మెనీ క్వశ్చన్స్ యూ నో, ఫస్ట్ మీరు అవి టిక్ చేసుకోండి. సెక్షన్ బిలో మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తుందో టిక్ చేసుకోండి. సెక్షన్ ఏ స్టార్ట్ చేసినప్పుడు సెక్షన్ ఏలో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 6 questions ఉన్నాయి. మీరు ఎన్ని అటెంప్ట్ చేయాలి, 4 questions అటెంప్ట్ చేయాలి. 4 questionsలో మీరు 3 questions వచ్చు. 3 questions ఫస్ట్ అటెంప్ట్ చేయండి. 4th question మీకు మొత్తానికి రాకపోతే సెక్షన్ బి స్టార్ట్ చేయండి. అంతేగాని సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ రాసి సెక్షన్ బిలో లాస్ట్ క్వశ్చన్ సెకండ్ రాసి తర్వాత మళ్ళీ సెక్షన్ సిలో ఇంకొకటి రాస్తే సరిపోదు. ఒక సెక్షన్ స్టార్ట్ చేసి ఆ సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో, హౌ మెనీ క్వశ్చన్స్ యూ షుడ్ అటెంప్ట్, దట్ మెనీ క్వశ్చన్స్ యూ షుడ్ రైట్ ఫస్ట్ ఇన్ యువర్ బుక్లెట్, ఆన్సర్ బుక్లెట్. దెన్ ఆఫ్టర్ రీడింగ్ యువర్ క్వశ్చన్ పేపర్ దెన్ స్టార్ట్ యువర్ ఆన్సర్ బుక్లెట్. సో ఫస్ట్ సెక్షన్ ఏ అని మంచిగా హెడ్డింగ్ పెద్దగా పెట్టండి. సో ఇక్కడ నేను కొన్ని టిప్స్ ఇచ్చినాను. సో రైట్ ఫస్ట్ 3 pages నీట్లీ. నేను ఎందుకు ఫస్ట్ 3 pages అని అంటున్నా అంటే ఫస్ట్ 3 papers అనే కాదు, మీరు బుక్లెట్ మొత్తం అంతా నీట్గా రాయండి, బట్ మీకు ఎనఫ్ టైం అనేది ఉండదు. సో నాట్ దట్ మచ్ మరీ మొత్తం గలీజ్గా రాయడం కన్నా ఫస్ట్ 3 papers అనేది నీట్గా రాయండి. స్ట్రైక్స్ అనేది అసలు చేయకండి. ఒకవేళ మీకు స్ట్రైక్స్ వెళ్ళినాయి అని అనుకుంటే దాన్ని జస్ట్ బ్రాకెట్ పెట్టి ఇంటూ మార్క్ పెట్టేయండి, అయిపోతుంది. అండ్ డిగ్రీ స్టూడెంట్స్ అయితే యూజ్ ఓన్లీ బ్లూ పెన్ కూడా యూజ్ చేయకండి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ స్టూడెంట్స్కి పేపర్ కరెక్షన్ డిజిటల్గా ఉంటుంది. అంటే కంప్యూటర్ మాన్యువల్గా వాళ్ళు కరెక్షన్ చేయరు, కంప్యూటర్లో చూసుకుంటూ చేస్తారు. సో కంప్యూటర్లో మీరు డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తే అది మంచిగా కనిపించదు వాళ్ళకి. సో ఓన్లీ బ్లాక్ పెన్ యూజ్ చేస్తే మీకు మంచిగా వర్డ్స్ అనేది వాళ్ళకి క్లియర్గా కనిపిస్తాయి. ఓకే, మీరు బ్లూ పెన్ యూజ్ చేసినా కూడా అక్కడక్కడ ఇంక్స్ అనేది కరెక్ట్గా ఉండదు. సో ఓన్లీ యూజ్ బ్లాక్ పెన్ ఓన్లీ అకార్డింగ్ టు మీ. అండ్ థియరీ సబ్జెక్ట్స్కి లైక్ బీఓఎం కానివ్వండి, కామర్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, ఇట్లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో అలాంటి థియరీ సబ్జెక్ట్స్కి మీరు ఫ్లో చార్ట్స్ కానివ్వండి, ఏదన్నా క్లాసిఫికేషన్స్ కానివ్వండి, ట్రీ స్ట్రక్చర్ డయాగ్రామ్ కానివ్వండి వేయాలి. ఓకే, అండ్ ఎలాబరేట్ యువర్ ఆన్సర్స్. మీకు ఒకవేళ ఒక క్వశ్చన్ మీకు అటెంప్ట్ కాలేదు, మీకు రాదు అనుకుంటే ఆ క్వశ్చన్ ఒక 2-3 times చదవండి. ఆ క్వశ్చన్లో మీకు ఏం అర్థమైతే అది మీరు మాత్రం అటెంప్ట్ చేయాలి. మీకు రాని క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయండి. 3-4 marks అనేది అడిషనల్గా వస్తాయి. అంతేగాని నాకు రాలేదు అని వదిలేయకుండా రాకండి. ఎలాబరేట్ యువర్ ఆన్సర్స్. లాంగ్ క్వశ్చన్స్ అయితే మినిమం సైడ్ బై సైడ్ 3 papers కంపల్సరీగా రాయాలి, ఏ సబ్జెక్ట్ అయినా సరే. అండ్ టైం ఉంటే
ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాయండి, లేదంటే నార్మల్గా వదిలేయండి. ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాయాలని మ్యాండేటరీ ఏం లేదు. ఉన్న క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ చేయండి. వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమన్నారు అవి మాత్రం కంపల్సరీ యూ షుడ్ అటెంప్ట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. ఓన్గా రాసే క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఓన్గా రాస్తారు కదా మీరు కొన్ని కొన్ని క్వశ్చన్స్. సో అట్లాంటి క్వశ్చన్స్కి సెంటెన్స్ ఫార్మేషన్స్ అనేది కరెక్ట్గా చేయండి. మేక్ సెంటెన్స్ ఫార్మేషన్స్ కరెక్ట్లీ. ఎందుకనంటే మీరు తప్పుగా రాస్తే, బట్లర్ ఇంగ్లీష్ రాస్తే వాళ్ళకి చదివేటోళ్ళకి ఇన్విజిలేటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి అర్థం కాక మార్క్స్ అనేది రెడ్యూస్ చేస్తారు. మీరు ప్రతి ఒక్క లైన్ వాళ్ళు చదవరు. సో అందుకని వాళ్ళకి చూసిన దాంట్లో వాళ్ళకి ఇన్డెప్త్గా అర్థమైపోవాలి. మీరు అంతా షార్ట్కట్ చేసి డెప్త్గా ఆన్సర్స్ అనేది రాయాలి. అండ్ ద మోస్ట్ బ్లండర్ థింగ్ అందరు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ నెంబర్ కరెక్ట్గా వేయరు. సో మీకు సింగిల్ రూల్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ అవతల సైడ్ మీరు చిన్నగా రాస్తే వాళ్ళకి కనిపించదు. సో క్వశ్చన్ నెంబర్స్ అనేది చాలా పెద్దగా రాయండి. బుక్లెట్ 32 పేపర్స్ ఉంటాయి కాబట్టి బాగానే రాయండి, ఏం సరిపోకుండా అయితే ఉండదు. పేపర్ ప్రజెంటేషన్ ఎలా అంటే ఫస్ట్ మీరు వచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, తర్వాత నీట్గా రాయండి, ఎలాబరేట్ చేసి రాయండి, ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాయండి. ఒకవేళ మీకు క్వశ్చన్స్ రాకపోయినా కూడా ఆ క్వశ్చన్లో మీకు ఎంతవరకు అయితే అర్థమైందో దాన్ని బట్టి మీరు ఓన్గా రాయండి. ఇట్స్ ఎనఫ్. మీకు మార్క్స్ అనేది కంపల్సరీగా పడుతుంది. ఇఫ్ యూ అటెంప్టెడ్ క్వశ్చన్ దెన్ యూ విల్ గెట్ అఫ్ కోర్స్ మార్క్స్ అనమాట. సో మీకు రాలే అని మాత్రం అనేది వదిలేకండి. 3 hours మాత్రం టైమే ఉంటుంది. సో ఏ కోర్స్ వాళ్ళకైనా ఏ సబ్జెక్ట్స్కైనా మినిమం 3 hours ఉంటుంది. సో మీరు అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసే రావాలి. మీకు పాస్ అవ్వాలి అన్నా, ఓ గ్రేడ్ రావాలి అన్నా అన్ని క్వశ్చన్స్ 100% అటెంప్ట్ చేసి వస్తేనే వస్తుంది. అండ్ ఆల్సో బీకామ్ కంప్యూటర్ స్టూడెంట్స్కి లైక్ ఇప్పుడు సెమిస్టర్ 1 వాళ్ళకైతే ఎఫ్ఐటి అనేది 1.5 hour ఉంటుంది టైం. ఆ 1.5 hourలో వాళ్ళు 5 long 5 short రాయాలి. సో అట్లాంటి టైంలలో మీరు లెందీగా రాసుకుంటూ వెళ్ళొద్దు ఆన్సర్స్. ఒక షార్ట్గా రాసినా కూడా అందులో అంత మీనింగ్ అనేది మీకు ఉండాలి. సో 50 marks క్వశ్చన్ పేపర్ ఉన్న స్టూడెంట్స్కి 1.5 hour ఆర్ 2 hours, మ్యాక్సిమం 2 hours టైం ఇస్తారు. సో ఈ 2 hoursలో మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా మీరు ఆన్సర్స్ అనేది మీరు రాయాలి. ఉన్న ఆన్సర్స్ అన్నీ మెన్షన్ చేసుకుంటూ కూర్చుంటే మీరు ఒకటే ఆన్సర్ 3-4 పేపర్స్ రాసుకుంటూ కూర్చుంటే 1 hour అయిపోతుంది ఒక్కొక్క ఆన్సర్కి. సో 1.5 hour ఉంటుంది కాబట్టి షార్ట్ ఒక 2 to 3 lines, 2 marks కాబట్టి 5 to 6 lines రాస్తే సరిపోతుంది. అండ్ ఆల్సో 3 hours డ్యూరేషన్ టైం ఉంటే మీరు 3 hours మీరు క్లాస్ రూమ్లోనే ఉండండి, జల్దీ బయటికి వెళ్ళకండి. సో ఏదైనా ఒక ఛాన్స్ ఉండొచ్చు మీకు, అప్పటికి గుర్తుకు రాకపోయినా అప్పుడు గుర్తుకు రావచ్చు క్వశ్చన్స్. సో 3 hours అయితే మీరు క్లాస్ రూమ్లో ఉండండి, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. సో నేను చెప్పిన టిప్స్ అయితే మీరు ఫాలో అవుతే 110% మీకు ఓ గ్రేడ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓ గ్రేడ్ రావాలి అంటే మీరు ప్రజెంటేషన్తో పాటు మీ క్వశ్చన్స్ మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా ప్రజెంటేషన్ కరెక్ట్గా చేయకపోతే ఇట్స్ వేస్ట్. మీకు మార్క్స్ అనేది రాదు. నార్మల్గా ఏ+ వస్తుంది కానీ ఓ గ్రేడ్ రావాలంటే మీరు చదువుకున్న దాన్ని కరెక్ట్గా ప్రజెంటేషన్ చేస్తేనే వస్తుంది. టైం మేనేజ్మెంట్ ఈజ్ 100% ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ ఆల్సో. ఓకే, and that's the video. All the very best for your examination. If you like this video, please like, share and subscribe to our channel. Thank you.